నమస్తే. దేశ రాజధాని ఢిల్లీ కొన్ని రోజులుగా ఒక భారీ స్టూడెంట్ మూవ్మెంట్కి వేదికైంది. వేలాది మంది విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. పోలీసులు భారీగా మోహరించారు. వందలాది మందిని అరెస్టు కూడా చేశారు. నగరమంతా బ్యారికేడ్స్, అణువణువున గస్తీ. సరిగ్గా ఇదే టైంలో ప్రభుత్వం నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అంతే, సెకండ్ల వ్యవధిలో సోషల్ మీడియాలో ప్రకంపనలు మొదలయ్యాయి. ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన పోలీస్ ఆర్డర్పై ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. స్టూడెంట్స్పై నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఎన్ఎస్ఏ ప్రయోగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుందా? ఢిల్లీ పోలీసులకు ఎక్కడా లేని అధికారాలని కట్టబెట్టారా? ఇది మరింతగా విద్యార్థుల గొంతు నొక్కేసే ప్రయత్నమా? ఈ అఫీషియల్ జీవో క్రియేట్ చేసిన భయం ఇంతా అంతా కాదు. అందుకే దీని వెనుక ఉన్న నిజాలేంటో తేల్చేందుకు నేను ఇవాళ మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ తెచ్చిన వివాదంతో ఢిల్లీ పోలీస్ అలర్ట్ అయింది. నోటిఫికేషన్పై పోలీస్ బాసులు వివరణ కూడా ఇచ్చారు. ఇందులో కొత్తేమీ లేదన్నారు. ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం అసలే కాదన్నారు. తాజాగా జారీ చేసిన ఈ ఉత్తర్వులకు అస్సలు ఏ సంబంధం లేదని పోలీసులు ఖరాఖండిగా తేల్చేశారు. ఒకవేళ పోలీసులు చెప్తున్నది నిజమే అయితే ఈ వివాదం అక్కడితోనే ముగిసిపోవాలి. కానీ జర్నలిజం మొదలయ్యేది ఇక్కడే. ఎందుకంటే జర్నలిజం అంటే అధికారులు చెప్పేది గుడ్డిగా నమ్మటం కాదు, వాటి రూట్స్ను పట్టుకుని నిజాన్ని వెలికి తీయటం. ఢిల్లీ పోలీసులు చెప్తున్నట్టు 3 నెలలకోసారి వచ్చే రొటీన్ నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా దాని రికార్డులు ఉండాలి కదా.